భారతదేశంలో ఉండేది, భారతీయ విద్యా విధానం ఎలా ఉండేది, గురుకులాల్లో ఉండేది. అందుకని మానవత గురుకుల పాఠశాలను పెట్టిందనమాట. సో ఇందులో ఏముంటుంది, వ్యక్తిత్వ వికాసము, జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్, తర్వాత యోగ సాధన, ప్రకృతి వ్యవసాయము, ఆరోగ్య జీవనము, ఇటువంటి విధానమైనటువంటి జీవన విధానంతో 5 డైమెన్షనల్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే శారీరకంగా, మానసికంగా, అలాగే బుద్ధిపరంగా, సాంఘిక పరంగా, ఆధ్యాత్మికంగా 5 డైమెన్షన్స్లోనూ మనిషి ఎదిగే పద్ధతిలో 5 డైమెన్షనల్ ఎడ్యుకేషన్ మోడల్. అది ఎలాగొస్తుంది, 5 వాటిల్లో క్రమశిక్షణ, స్వావలంబన, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, అలాగే మనోనిగ్రహం. ఈ 5 సాధకుడు ఎప్పుడైతే సాధన చేస్తాడో మంచి సంస్కారవంతుడైనటువంటి వాడు తయారవుతాడు, గొప్ప జ్ఞానాన్ని సంపాదించగలుగుతాడు, లైఫ్లో వండర్ఫుల్ సక్సెస్ సాధించడం లీడర్స్ తయారవుతారు. అలా భారతీయ విద్యా విధానంలో ఎంతో గొప్ప నాయకులు తయారయ్యారు అనమాట. అందుకనే దీనికి కావాల్సినటువంటి విద్యార్థి కంపల్సరీ నేర్చుకోవాల్సిన విద్యార్థి విజయానికి రాజపథంలో పూర్తి సిలబస్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఈ విద్యా విధానంలో ఆల్రెడీ దీన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఎందుకు పనికిరాడు అన్నటువంటిది స్ట్రీట్ చిల్డ్రన్ కూడా మనం తీర్చిదిద్దగలిగాము ఈ విధంగా. సో అలాంటి విద్యా విధానం మన భారతీయ విద్యా విధానం. సో దానికి మళ్ళీ తీసుకురావడం కోసం మనం విశ్వవిద్యాలయంలో ప్రయత్నం జరుగుతుంది. అదే మానవతా విశ్వవిద్యాలయం ఇక్కడ. దీంట్లో వచ్చిన వెంటనే మీకు కనిపిస్తుంది యూనివర్సిటీ ఫర్ హ్యుమానిటీ. ఫస్ట్ చేసుకోవాల్సింది ఇక్కడ ఆహార శుద్ధి, ఆచార శుద్ధి, విచార శుద్ధి, విహార శుద్ధి. ఈ 4 రకాలైనటువంటి ప్యూరిఫికేషన్స్ చేసిన తర్వాతే మనిషి నిజమైనటువంటి వ్యక్తిత్వాన్ని పెట్టుకోగలుగుతాడు. ఈ ప్యూరిఫికేషన్ లేకుండా, ఫస్ట్ ప్యూరిటీ లేకుండా మన ఆహారంలోను, ఆచారంలోను, విచారంలోను అంటే ఆలోచనలోను, విహారము అంటే మన ఎంటర్టైన్మెంట్ కూడా కరెక్ట్గా ఉండాలని అన్నారు. ఎంటర్టైన్మెంట్ రకరకాల ఎంటర్టైన్మెంట్లు కాదు, ఏదైతే నిస్వార్థ సేవనో అదే ఎంటర్టైన్మెంట్, అవతల వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేదే ఎంటర్టైన్మెంట్ అనమాట. అలా ఇది ఎప్పుడైతే ఆ ప్యూరిటీ జరిగిందో మనిషి గొప్ప వ్యక్తిగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి మొదటి స్టెప్ పడిపోయినట్టు అనమాట. సో ఈ విధానంలో ప్రతిరోజు జరుగుతున్నది. సో అలా చేసుకుంటూ మనం ఆల్మోస్ట్ ఇక్కడ 450 రకాల ఔషధ మొక్కలను పెంచడం జరిగింది. ఈ ప్రకృతి పరంగా అన్ని రకాల నాలెడ్జ్ మనకు సంపాదించుకోగలుగుతాం. అలాగే కొన్ని వేల రకాల పక్షులు ఇక్కడ బతుకుతూ ఉంటాయి. సో అన్ని రకాల పక్షుల గురించి తెలుస్తుంది. ఎన్నో జీవరాశులు భూమిలో కనపడుతూ ఉంటాయి. వానపాముల దగ్గర నుంచి ఎన్నో జీవరాశుల గురించి వాళ్ళు తెలుసుకుంటారు. సో పక్షులలో కూడా చిన్న రకాల పక్షులు, తర్వాత మీకు బటర్ఫ్లైస్ అనేక రకాలు చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి అన్ని రకాల అవకాశం చిన్న పిల్లల నుంచి కూడా అలవాటు అవుతుంది అనమాట నేచర్లో. సో అదేవిధంగా మనకి పంటలు పండించుకోవడానికి వాళ్ళకి మల్టీ లేయర్ ఫార్మింగ్లో చక్కగా వీళ్ళకి అన్ని రకాలు, ఇప్పుడు బొప్పాయికాయలు కానీ, అరటి పండ్లు కానీ, కొబ్బరికాయలు కానీ, ఇంకా అన్నీ వాళ్ళకి కావాల్సినవన్నీ రోజు ఇక్కడ ఉండాలి. ఆకుకూరలు, కాయగూరలు కంపల్సరీ వాళ్ళు పండించుకోవడం వాళ్ళకి అలవాటు అవుతుంది ప్రకృతి సహజంగా. మరి ఎలా పండించుకోవాలి, దానికి తగినటువంటి ఎరువు ఉండాలి కదా. సో దానికి భూమిని అంతటిని సారవంతం చేసేటువంటిది గొప్ప తల్లి గోమాత. మరి గోమాత లేకుండా మనకి వ్యవసాయం జరగాలని జరగదు. అందుకని చెప్పి ఇక్కడ మానవతా గోశాల అనేటువంటి ఏర్పాటు చేసి మన గోమాతలను రక్షించడం కోసం ఇక్కడ గోరక్షణ అనమాట. దీంట్లో మనం చేసేది